రాకెట్లా దూసుకువెళ్లాయి స్టాక్ మార్కెట్లు. పశ్చిమాసియా సంక్షోభంతో ఇన్నాళ్లు దడపుట్టించిన బేర్స్ పై బుల్స్ పై చేయి సాధించాయి. సెన్సెక్స్ ఏకంగా 2.3% అంటే 1695 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 2% ఎగిసింది. బ్యాంక్ నిఫ్టీ 3% లాభపడింది. ఒక్క ఐటీ మినహా అన్ని సెక్టార్లు లాభపడ్డాయి. ఇన్నాళ్లు ఇన్వెస్టర్లను భయపెట్టిన అన్ని ప్రతికూల అంశాలు ఇవాళ సానుకూలకంగా మారాయి. పశ్చిమాసియాలో యుద్ధ భయాలు తొలగాయి. అమెరికా ఇరాన్ మధ్య డీల్ ప్రకటన సెంటిమెంట్ ను పాజిటివ్ గా మార్చింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తామని భావిస్తున్నారు. రాకెట్లా దూసుకువెళ్లాయి స్టాక్ మార్కెట్లు. పశ్చిమాసియా సంక్షోభంతో ఇన్నాళ్లు దడపుట్టించిన బేర్స్ పై బుల్స్ పై చేయి సాధించాయి. ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి స్టాక్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇన్నాళ్లు రాకెట్లా దూసుకువెళ్లిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు ఒకసారిగా పడినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఎప్పుడైతే ఈ వెస్ట్ ఏషియాలో ట్రంప్ గారు నిన్న ఇరాన్ మళ్ళీ యుఎస్ డీల్ అగ్రిమెంట్ అయితే కుదిరిందని, ఈవెన్ ఇరాన్ కూడా ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసిందో అప్పటి నుంచి కూడా మార్కెట్స్ పెరగడం మొదలైపోయింది. ఇది ఒక చాలా మంచి పరిణామం. ఎందుకంటే హార్ముజ్ జలసంధిలో దాదాపు 4 నెలల నుంచి కూడా నౌకలన్నీ ఆగిపోయింది. అంతర్జాతీయంగా క్రూడ్ అసలు రవాణా ఇబ్బంది అయిపోయి బాగా పెరిగింది. ఇలాంటి టైంలో ఇండియా లాంటి కంట్రీస్ కి ఇలాంటి పరిణామం, ఇలాంటిది శాంతి ఒప్పందం రావడం చాలా మంచి పరిణామం. అదే స్టాక్ మార్కెట్ మీద పాజిటివ్ గా ఇంపాక్ట్ జరిగింది. నిఫ్టీ దాదాపు 2% 400 పాయింట్స్ దాకా పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 1400 పాయింట్స్ పెరిగాయి. అలాగే సెన్సెక్స్ 1700 పాయింట్స్ అలా పెరిగాయి. సో చాలా కంపెనీస్, అన్ని స్టాక్స్ కూడా మంచి ర్యాలీ వచ్చాయి. 3% నుంచి 5% దాకా పెరిగాయి స్టాక్స్ అన్ని కూడా. సో ఇవన్నీ కూడా మనం మొత్తంగా చూస్తే మన ఇండియాకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అనేది అర్థమవుతుంది. ఇది ఈ వీకెండ్ లో, వారాంతంలో వీళ్ళిద్దరు కూడా అగ్రిమెంట్ అవుతాము అంటున్నారు. ఇదే కానీ జరిగితే మండే కూడా గ్యాప్ అప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా సెక్టార్స్ బాగా డౌన్ అయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు పుల్ బ్యాక్ అయ్యి మంచి ప్రాఫిట్స్, లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఇవాళ ఒక్క రోజులోనే బిఎస్సిలో 9 లక్షల కోట్ల వాల్యుయేషన్ పెరిగింది. బిఎస్సి ఎన్ఎస్సిలో స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా కళకళలాడుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఇది ఒక ర్యాలీ రావడం జరిగింది. అలాగే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా 3 నెలల తర్వాత $90 బిలోకి వచ్చింది ఫస్ట్ టైం. సో ఇవన్నీ చూసుకుంటే మనకి మంచి ఫలితాలు, మంచి పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో ఈక్విటీస్ ఇన్వెస్టర్స్ ఎవరికి కూడా ప్రాఫిట్స్ లేవు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం ఒక రిలీఫ్ అనేది వస్తుంది. సో ట్రెండ్ అయితే పాజిటివ్ చూపిస్తున్నాయి. ఈ రాత్రి ట్రంప్ గారు చెప్పిన న్యూస్ కనుక నిజమే అయితే కూడా మంచి అందరికీ కూడా దాదాపు క్రూడ్ ఇంపోర్ట్ చేసుకునే 100 కంపెనీస్ కి బెనిఫిట్, 100 కంట్రీస్ కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాను సార్. అదే విధంగా ఈ ర్యాలీ ఇక ముందు కూడా కొనసాగే అవకాశం ఉందంటారా? ఇది 2 రోజుల్లో కనుక ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ర్యాలీ డెఫినెట్ గా కొనసాగుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ దాదాపు 4 మంత్స్ 5 మంత్స్ నుంచి చూస్తుంటే నెట్ సెల్లర్స్ అయ్యారు. దాదాపు $20 బిలియన్ బయటకు వెళ్ళిపోయింది. అలాంటిది ఇప్పుడు ఎఫ్ఐఎస్ అందరు కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ క్రూడ్ తగ్గిందో ఆల్టర్నేట్ గా డాలర్ వాల్యూ తగ్గుతుంది. సో రేట్ కట్ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అక్కడ యుఎస్ లో డాలర్ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో డెవలపింగ్ కంట్రీస్ కి మనీ అయితే ఫ్లో అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఎఫ్ఐఎస్ మళ్ళీ ఎమర్జింగ్ మార్కెట్స్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు వాల్యుయేషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి అడ్వాంటేజ్. కాబట్టి మార్కెట్స్ అన్ని కూడా నెక్స్ట్ కలకల్లాడే అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా ఏ సెక్టార్లు సానుకూలంగా ఉన్నాయనుకోవచ్చు అంటారు? మేజర్ గా అయితే బ్యాంకింగ్ సెక్టర్స్ బాగా డ్రైవ్ చేస్తున్నారు. సో అందులో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు బాగా తక్కువ ఉండి ఇప్పుడు రివర్సల్ అవుతుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద దాదాపు 1000 నుంచి 750 ఆ రేంజ్ కి వచ్చి లాస్ట్ 3 మంత్స్ 4 మంత్స్ నుంచి కూడా అది డ్రాగ్ అయింది. ఇప్పుడు ఇండెక్స్ ని పైకి తీసుకొచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్ గా అది అవుతుంది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్, అది ఇప్పుడు 1000 అలా ఉంది. అంతకుముందు 1100 దాకా వెళ్ళింది. సో ఈ 2 బ్యాంక్స్ బాగా డ్రైవ్ చేస్తాయి అనిపిస్తుంది మార్కెట్ ని. ఆ తర్వాత చూసుకుంటే ఈ నెక్స్ట్ ఈ యొక్క ఆటోమొబైల్ కంపెనీస్ కూడా బాగా డీల్ చేస్తుంటే, ఆటోమొబైల్ మెయిన్ 4 వీలర్ చూసుకుంటే మహేంద్ర కానీ, తర్వాత మారుతి కానీ, ఈ హుండై కానీ ఇవన్నీ కూడా లీడ్ అవుతాయి. అలాగే ఆటోమొబైల్ తీసుకుంటే హీరో మోటార్ కానీ, తర్వాత ఐషర్ మోటార్, టీవీఎస్ మోటార్, ఇలా ఈ సెగ్మెంట్స్ బాగా లీడ్ చేస్తాయండి.
ఆ తర్వాత ఫార్మా కంపెనీస్ కూడా బాగా లీడ్ అవుతాయి. తర్వాత ఐటీ సెక్టర్స్ కూడా మంచి బాగా అండర్ వాల్యూలో ఉన్నాయి. అవి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తో కలిపి ఏఐ టెక్నాలజీస్ డెవలప్ చేసుకున్నాయి. సో ఈ ఐటీ కంపెనీస్ కూడా మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో మేజర్ గా చూసుకుంటే హెచ్సిఎల్ టెక్ కానీ, విప్రో కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా మేజర్ ఇండియన్ లీడింగ్ ఐటీ కంపెనీస్ బాగా దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఫార్మా, ఐటీ, ఆ తర్వాత వచ్చి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ వచ్చి సెమీ కండక్టర్ సెక్టర్ కానీ, ఆ తర్వాత రోబోటిక్స్ కానీ, బయోడీజిల్, ఎనర్జీ సెక్టర్స్,